హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏంటంటే, చాలామంది యూట్యూబ్‌లో కామెంట్ చేసి అడుగుతుంది ఏందంటే, "అన్న ఇప్పుడు మన యూట్యూబ్‌లో మనం అప్‌లోడ్ చేసే వీడియోస్‌ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు కదా! అంటే ఈస్ నథింగ్ బట్ ఏందంటే, గూగుల్ యాడ్స్ నుంచి ప్రమోట్ చేసుకోవచ్చు కదా! ఆ ప్రమోట్ చేయడం వల్ల మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా?" అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఈ రోజు వీడియోలో చెప్తాను. సో, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత అది మీకు ఓకే అనిపిస్తేనే అప్పుడు ప్రమోట్ చేసుకోండి. లేదంటే లేదు. అండ్ దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, మనం ఏదైనా వీడియోని ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే, మనకు నచ్చిన వీడియో కన్నా ఆడియన్స్‌కి నచ్చిన వీడియోని ప్రమోట్ చేస్తే మనకేమైనా బెనిఫిట్ ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, అరే! ఈ వీడియో చాలా బాగుంటుంది. దాని మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినిట్‌గా వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ అలాంటి వీడియోస్‌కి వ్యూస్ అనేది రావు కాబట్టి, ఆడియన్స్ ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అనేది మీరు రిసర్చ్ చేసిన తర్వాత, ఆ వీడియోని ప్రమోట్ చేసుకుంటే మీకేమైనా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇక గుర్తుపెట్టుకోండి, మీరేదైనా వీడియోని ప్రమోట్ చేశారనుకోండి, అదే వీడియో ప్రమోట్ అవుతుంది. ఆ వీడియోకి మీరు ఏ థంబ్‌నెయిల్ ఇచ్చారో అదే థంబ్‌నెయిల్ ప్రమోట్ అవుతుంది కాబట్టి, మంచి థంబ్‌నెయిల్ చేయకపోతే ప్రమోట్ చేసినా కూడా మీకాడేందంటే కావాల్సిన వ్యూస్ రావు కాబట్టి, మీరేం చేయాలంటే మీకు మంచి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటే మీరే మంచి థంబ్‌నెయిల్ అయితే తయారు చేసి పెట్టుకోండి. లేదు అంటే కొంచెం అమౌంట్ ఇచ్చేసి ఏందంటే వేరే వాళ్ళతో థంబ్‌నెయిల్ చేయించుకొని అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే, మీరు అంత డబ్బులు పెట్టి ప్రమోట్ చేసినప్పుడు మంచి థంబ్‌నెయిల్ ఉంటేనే కదా మనకు రీచ్ వచ్చేది. సో, డెఫినిట్‌గా మంచి థంబ్‌నెయిల్ ఉండేలా చూసుకోండి. సో, దానివల్ల మీ ఛానెల్‌కి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా వీడియోని ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ వీడియో ప్రమోట్ అయినంత సేపు అంటే, ఇప్పుడు మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి, ఏ వీడియోని ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇచ్చేస్తాం కదా! ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ వీడియో ఎంతో కొంతమందికి కనిపిస్తుంది. ఓకేనా? సో, కనిపించినప్పుడు ఆ వీడియో పైన ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, ఆ వీడియోని ఎవరైతే చూస్తున్నారో, ఆ చూడడం వల్ల ఆ వాచ్ టైమ్ అనేది మనకు కౌంట్ అవ్వదు. ఓకేనా? అంటే ఇప్పుడు క్లారిటీగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక వీడియో అనేది ప్రమోట్ అయినందుకు ఒక 10 వ్యూస్ వచ్చినాయి. నార్మల్‌గా మన రెగ్యులర్‌గా మన వీడియోస్‌కొచ్చే వ్యూస్ లాగా ఒక 5 వ్యూస్ వచ్చినాయనుకోండి. ఈ 5 వ్యూస్‌కి మాత్రమే మనకు వాచ్ టైమ్ అనేది కౌంట్ అవుతుంది. ఈ 10 వ్యూస్‌కి ఏందంటే మనకు వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఎందుకు ప్రమోట్ చేసుకుంటారంటే సబ్‌స్క్రైబర్స్ కోసం గాని, వ్యూస్ కోసం గాని, ఎందుకంటే వాచ్ టైమ్ కోసం అని చెప్పేసి చాలామంది చేసుకుంటుంటారు. సో, దానివల్ల గైస్ మీకు వాచ్ టైమ్ అనేది ఆ వీడియోకి సంబంధించిన అనలిటిక్స్‌లో కనిపిస్తుంది తప్ప, మీకు మానిటైజేషన్ ట్యాబ్‌లో మాత్రం ఆ వీడియోకొచ్చిన వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదు. ఓన్లీ ప్రమోట్ అయినప్పుడు వచ్చిన వ్యూస్‌కి మాత్రమే. నార్మల్‌గా వచ్చిన వ్యూస్‌కి కాదు. ఓన్లీ ప్రమోట్ అయిన వ్యూస్‌కి మాత్రమే మీకు వాచ్ టైమ్ అనేది కౌంట్ అవ్వదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, దానివల్ల వాచ్ టైమ్ రాదు కాబట్టి ప్రమోట్ చేసుకోవాలా లేదా అని చెప్పేసి ఒకసారి మీరే ఆలోచించుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే రిలేటెడ్ కంటెంట్. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ఏదైనా వీడియోని ప్రమోట్ చేస్తున్నారనుకోండి. ప్రమోట్ అయిన తర్వాత ఎన్నో కొన్ని వ్యూస్ వచ్చినాయనుకోండి. వాళ్ళకి నచ్చి ఒకవేళ మీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, మీ ఛానెల్‌ని విజిట్ అయిన తర్వాత, ఏ వీడియో అయితే మీరు ప్రమోట్ చేశారో, ఆ వీడియో రిలేటెడ్‌గా మీ ఛానెల్‌లో వీడియోస్ లేకపోతే వాళ్ళు మళ్ళీ అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి, మీరు ఏ వీడియోనైతే ప్రమోట్ చేస్తున్నారో, ఆ వీడియోకి రిలేటెడే మీ ఛానెల్‌లో వీడియోస్ ఉంటే ఏందంటే, మీరు పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్‌కి అండ్ ఫ్యూచర్‌లో అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి వ్యూస్ వస్తాయి కాబట్టి, సో, డెఫినిట్‌గా మీరు ప్రమోట్ చేసే వీడియో ఏదైతే ఉందో, దానికి రిలేటెడ్ కంటెంట్ మీ దాంట్లో ఉంటేనే, అప్పుడు ఆ వీడియోని ప్రమోట్ చేసుకోండి. లేదు నార్మల్‌గా చాలామంది వీడియోస్‌కి మంచి వ్యూస్ వస్తున్నాయి ప్రమోట్ చేసుకుంటా అని చెప్పేసి, అదే వీడియోని చూజ్ చేసి మీరు ప్రమోట్ చేశారనుకోండి, ఆ వీడియోకి మాత్రమే రీచ్ వస్తుంది తప్ప, మిగతా వీడియోస్‌కి రీచ్ రాదు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. చాలా డబ్బులను లాస్ అయితారు కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. అండ్ అంతే కాకుండా ఒకవేళ ఎలా ప్రమోట్ చేయాలని చెప్పేసి డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేస్తే నేనే క్లారిటీగా అయితే లైవ్ ప్రూఫ్‌లో ప్రమోట్ చేసి కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే డెఫినిట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో వస్తుంటాయి.